కామాక్షి ఇంట్లో డబ్బులు కనిపించకపోయేసరికి ఇక ప్రభావతికైతే మీనా మీదే అనుమానం వస్తుంది. మీనాని ఆ డబ్బులు తీసిందని ఇంటికొచ్చి శివతాండవం చేసింది. ఏమే చెప్పు, ఆ 2 లక్షలు ఎక్కడ దాచిపెట్టావో, ఏం చేసావు 2 లక్షలు అని నిలదీస్తూ ఉంటుంది. 2 లక్షలు ఏంటత్తయ్యా అని అడుగుతూ ఉంటుంది మీనా. ఏమీ తెలియనట్టు అంత అమాయకురాల్లాగా నటిస్తున్నావేంటే, ఏం చేసావు, దారిలో మీ తమ్ముడికి ఇచ్చి పంపించేశావా అని అడుగుతూ ఉంటుంది. ప్రభావతి అయితే అప్పుడు ఇక సత్యం అయితే అంటూ ఉంటాడు, అసలు నీకు బుద్ధుందా, మీనాని దొంగ అంటావా ఏంటి, అసలు ఏం జరిగింది అని సత్యం అడుగుతూ ఉంటాడు. ఏం జరిగిందని అలా మెల్లగా అంటారేంటండి, పాపం కామాక్షి తను ఎంతో కష్టపడి దాచుకున్న 2 లక్షలు ఈ మీనా కొట్టేసింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక సత్యం అయితే నీకేమన్నా మతిపోయిందా, అసలు మీనా దొంగతనం చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక శృతి కూడా అసలు మీనా ఎప్పటికీ కూడా అలా దొంగతనం చేయదు అని అంటూ ఉంటుంది శృతి. ఇంతలో ప్రభావతి అయితే ఇదే వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ ఉన్న డబ్బాల్లో మొత్తం వెతికితే డబ్బులు కనిపించినట్టున్నాయి. అందుకని ఆ డబ్బులు దొంగతనం చేసింది. చెప్పవే, ఏం చేసావు ఆ డబ్బులు అని అడుగుతూ ఉంటే, నిజమత్తయ్య, నేను అస్సలు కూడా డబ్బులు తీసుకోలేదు, నాకే పాపం తెలీదు అని అంటూ ఉంటుంది మీనా. భలేగా అబద్ధాలు చెప్పడం భలే నేర్చుకున్నావు. మీ తమ్ముడు దొంగ, నువ్వు దొంగవే. కామాక్షి ఇంట్లో 2 లక్షలు మాయమైపోవడానికి కారణం నువ్వే అని అంటూ ఉంటే, అప్పుడే ఇక రోహిణి అయితే ఏంటి మీనా ఇదంతా, వంటగదిలోకి వెళ్ళింది నువ్వేనని అత్తయ్య చెప్తున్నారు, నువ్వు వచ్చాకే డబ్బులు మాయమయ్యాయంట, అంటే నువ్వే తీసినట్టే కదా అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే శృతి అయితే నువ్వేనా ఇలా మాట్లాడేది రోహిణి, అసలు మీనా గురించి అంతా తెలుసు కూడా అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు అని శృతి అయితే రోహిణిని నిలదీస్తుంది. ఆ రోజు మౌనిక పుస్తెరతాడు పోయిందని మీనా మీద దొంగ అని ముద్ర వేస్తే మీనా అలాంటిది కాదు, మీనాకి ఆత్మగౌరవం ఎక్కువ అని అంత గొప్పగా చెప్పిన నువ్వు ఈరోజు మీనా మీద అంత పెద్ద నింద వేస్తావా అని అంటూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే ఇక ఏమీ మాట్లాడలేకపోతుంది రోహిణి. దీన్ని ఇలాగ చెప్తే ఎందుకు ఆలకించిద్ది, 2 తగిలిస్తే అప్పుడు నిజం బయటకు వస్తుంది, చెప్పవే, ఆ 2 లక్షలు ఏం చేసావని కొట్టబోతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక సత్యమైతే, ప్రభా, కోడల మీద చేయి చేసుకున్నావంటే మన ఇద్దరికి ఇప్పుడు యుద్ధం మొదలవుతుంది, గుర్తుపెట్టుకో అని సత్యం అంటూ ఉంటాడు. కళ్ళ ముందే డబ్బులు కొట్టేసిన దాన్ని మీరు ఇంకా గొప్పగా ఊహించుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. నా కోడలు దొంగతనం చేయదు, తనకి ఎట్టి పరిస్థితుల్లో అవసరం రాదు, ప్రాణం పోయినా సరే నా కోడలు అలాంటి పని చేయదు, నాకు నమ్మకం ఉంది అని అంటూ ఉంటాడు సత్యం. లేదో ఇదే తీసింది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. అసలు డబ్బులు పోయిన కామాక్షి కదా వచ్చిదంతా కూడా నిలదీయాలి, నువ్వేంటి ఏవో నీ డబ్బులు పోయినట్టు మీనాని అంతలా నిలదీస్తున్నావు అని అంటూ ఉంటే, అప్పుడే కామాక్షి ఏమని వస్తుంది, మళ్ళీ వచ్చి అడిగితే మనకి అవమానమని ఆలోచిస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉంటే, అప్పుడే ఇక మీనా వెళ్ళి బాలుని పట్టుకొని ఏడ్చేస్తుంది. ఏమైంది మీనా, మళ్ళీ ఈ అత్తావతి ఏమంటుంది నిన్ను అని అంటూ ఉంటాడు బాలు. మీ కామాక్షి వాళ్ళ ఇంట్లో డబ్బులు పోయినాయి, ఆ డబ్బులు మీనానే తీసిందని మీ అమ్మగారు నింద వేస్తున్నారు అని శృతి రవి కూడా చెప్తారు. అప్పుడే ప్రభావతి, నింద కాదు ఇది నిజం, కామాక్షి ఇంట్లో ఈ మీనా దొంగతనం చేసింది అని అనగానే ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. మీనాని మరొక్కసారి దొంగ అని అన్నావంటే మాత్రం బాగోదు చెప్తున్నా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఆ కామాక్షి డబ్బులు పోయి ఎంత బాధపడుతుందో నీకేం తెలుసు, పువ్వులు తీసుకువచ్చి 2 లక్షలు అవలీలాగా కొట్టేసింది, ఎంతైనా దొంగల కుటుంబం కదా అని అంటూ ఉంటే, అప్పుడే బాలు అయితే ఇంకోసారి వాళ్ళది దొంగల కుటుంబం అని అనొద్దమ్మా, నువ్వు దొంగల కుటుంబం అంటే నాకు నవ్వొస్తుంది, ఇంట్లోనే నీ కొడుకుని పెద్ద దొంగని పెట్టుకున్నావు, అంత మట్టికెందుకు, చూసావు కదా నిన్నటికి నిన్నే ఆ యార్డు డబ్బులు కూడా మింగేయాలని చూశాడు, అతను ఆ డైరెక్టర్ చెప్పిన గురించి కానీ అది బయటపడలేదు, మొగుడు పెళ్ళం ఇద్దరు కూడా ఆ నిజాన్ని దాచిపెట్టి తర్వాత సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి
ఇక తప్పించుకుంటున్నారు. ఇక నువ్వు ఆ మనోజ్ గారి దగ్గర 10 ఏళ్ళు తీసుకొని గుట్టు చప్పుడు లేకుండా మాకు తెలిస్తే మేము అడుగుతామేమో అని నువ్వు కూడా దొంగలా దాచుకున్నావు ఆ డబ్బులు. దొంగల కుటుంబం అని ఆళ్ళనంటావేంటమ్మా? మన ఇంట్లోని ఇంత పెద్ద గజ దొంగలు పెట్టుకొని అని అంటూ ఉంటాడు బాలు. రేయ్, ఇంకొక మాట మాట్లాడుకు నువ్వు. మీనా, ఆ 2 లక్షలు ఎక్కడ పెట్టావో నాకు తీసుకొచ్చి ఇవ్వాల్సిందే నువ్వు అని అంటూ ఉంటే, నీకు తీసుకొచ్చి ఇవ్వాలా? ఆ డబ్బులు నీవా అని అడుగుతూ ఉంటాడు బాలు. కామాక్షియే అని అనగానే, అయినా కామాక్షి అత్త వాళ్ళ ఇంట్లో ఇంకా స్కూల్ పిల్లలు ఉంటారు. ఆ ఇంటికి ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో వాళ్ళ మీద లేని ఆ అనుమానం నా భార్య మీదే వచ్చిందా? రా, మనం వెళ్ళి కామాక్షి అత్తని అడుగుదాము అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే మీనాని తీసుకొని బాలు కామాక్షి ఇంటికైతే వెళ్తాడు. ఇక వెళ్ళేసరికి ఇక కామాక్షికి ఫోన్ చేస్తుంది ప్రభావతి. చూడు, ఆ బాలుగాడు మీనాని తీసుకొని నీ దగ్గరికే వస్తున్నాడు. నువ్వు తడబడుతూ ఆ డబ్బులు నావేనని ఏమీ కూడా చెప్పొద్దు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ డబ్బులు నావని చెప్పకుండా మీనానే ఆ డబ్బులు తీసిందని గట్టిగా చెప్పు. ఆ మీనానే తీసింది డబ్బులు అని ప్రభావతి అంటూ ఉంటుంది. అసలు ఈ వదినికి నోరా తాడిపట్ట అర్థం కాదు, కానీ మీనా మీద ఎంత పెద్ద నింద వేసింది అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే ఇప్పుడు ఆ బాలుగాడు వచ్చి ఏం మాట్లాడతాడో, నాకేం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అని భయపడిపోతూ ఉంటుంది. తర్వాత ఇక కామాక్షి ఇంటికి మీనాని తీసుకొని బాలు అయితే వెళ్తాడు. అప్పుడు ఇక బాలు అయితే, ఏంటత్తా, మీ ఇంట్లో డబ్బులు పోయాయని అవి మీనానే తీసిందని మా అమ్మ మీనాని కొట్టబోయింది. అసలేం జరిగింది? మీనా డబ్బులు తీసిందంటే నువ్వెలాగా మీనాని అనుమానిస్తున్నావత్తా? మా అమ్మ కంటే మీనా ఇష్టం లేదు, అందుకని మీనాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. నీకేమైందత్తా? మీనా గురించి నీకు తెలుసు కదా. మరి తెలిసిన తర్వాత కూడా మీనాని అన్ని మాటలు అనాలని నీకెలా అనిపించింది అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక, అంటే మీనానే కాఫీ కాద్దామని వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలో డబ్బులే మాయమయ్యాయిరా అని అంటూ ఉంటుంది కామాక్షి. ఏంటి, మన ఇంట్లో డబ్బులు పోయాయా అని కామాక్షి భర్త రంగా అయితే అక్కడికి వస్తాడు. ఒక్కసారి కామాక్షి షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మో, రంగా వచ్చాడు. ఇప్పుడు రంగాకి నేనేం సమాధానం చెప్పాలి? ఇప్పుడు రంగా ఆ డబ్బులు నీకెక్కడివి ఏంటి అంటే నేనేం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది కామాక్షి. ఏంట్రా బాలు, ఏం జరుగుతుంది ఇక్కడ? మా ఇంట్లో డబ్బులు పోవడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు రంగా. అప్పుడు ఇక కామాక్షి అయితే, ఏం లేదులే రంగా, మేము ఏదో మాట్లాడుకుంటున్నాం. మన ఇంట్లో కాదు డబ్బులు పోయాయి, ఎవరింట్లోనో అని అంటూ ఉంటుంది కామాక్షి. అదేంటత్తా అలా మాట దాటేస్తావు? 100 కాదు 1000 కాదు 2 లక్షలు, ఏంటో తెలుసుకోవాలి కదా అని అంటూ ఉంటాడు బాలు. అవును పిన్ని, నేను ఎలాంటి దాన్నో నీకు తెలుసు. నేనైతే మీ ఇంట్లో డబ్బులు తీయలేదు, కావాల్సుంటే దేవుడి గుళ్ళో ఒట్టేసి కూడా చెప్తాను అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక రంగా అయితే, రే బాలు, ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదురా, అసలు ఏం జరిగింది, ఈ డబ్బులు గోలేంటి అని అంటూ ఉంటాడు రంగా. అప్పుడు ఇక బాలు అయితే, మీ ఇంట్లో 2 లక్షలు పోయాయంట మామ, అసలు ఆ 2 లక్షలు ఎలా పోయాయో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే షాక్ అయిపోతూ ఉంటాడు రంగా. ఏ కామాక్షి, మనకి 2 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? కనీసం మన ఇంట్లో 20,000 కూడా లేవు కదా అని అంటూ ఉంటాడు రంగా. అయితే అప్పుడే బాలు అది విని షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటత్తా, మాన్ చెప్పింది నిజమేనా? మీ ఇంట్లో 2 లక్షలు కూడా లేవంటున్నాడు, మరి నువ్వేమో 2 లక్షలు పోయాయి అంటున్నావు అని అనగానే, చెప్పు కామాక్షి, అసలు ఆ 2 లక్షల గొడవేంటి? 2 లక్షలు మన ఇంట్లో ఎలా పోయాయి అని అడుగుతూ ఉంటాడు రంగా. ఇక రంగా అలా అడిగేసరికి అప్పుడే ఇక అంటూ ఉంటుంది కామాక్షి, అది రంగా, అవి మన డబ్బులు కాదు, ప్రభావతి వదిన డబ్బులు అని అనగానే బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటారు. మా అమ్మ డబ్బులా? మా అమ్మకి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయత్తా అని అడుగుతూ ఉంటాడు బాలు. ఎక్కడి నుంచి వచ్చాయేంట్రా? మీ బామర్దిని, అదే మీనా తమ్ముడు శివాని విడిపించడానికి లాయర్ దగ్గర మీ అమ్మ 2 లక్షలు తీసుకుంది. మీ నాన్న చెప్పినా కూడా వినని మీ అమ్మ ఆ 2 లక్షలు ఇచ్చేసరికి కేసు వాపస్ తీసుకుందిరా. ఆ డబ్బులు నా దగ్గరే దాచిపెట్టింది. సడన్గా ఆ డబ్బులు కనిపించకుండా పోయాయి అని అంటూ ఉంటుంది కామాక్షి. ఇక ఆ మాట విని ఒక్కసారి బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక బాలు షాక్ అయిపోతూ, అంటే మా అమ్మ ఇంతకి దిగజారిపోయిందా?
తీసుకొని కేసు వాపస్ తీసుకుందాం. అందరూ కూడా ఆ కేసు మా అమ్మ ఎందుకు వాపస్ తీసుకుందా అని జాలిపడేవాడు భవిష్యత్తు కోసమని అనుకుంటున్నారు, కానీ ఇలా చేసిందని అనుకోలేదు అని అంటూ నడు మీనా ముందు ఇంటికి. ఈ డబ్బులు ఎలా పోయినాయో తర్వాత చూద్దాం, ఈ మ్యాటర్ తేల్చాలి ముందు అని బాలు అంటూ ఉంటాడు. రే బాలు, మీ అమ్మకి అడగొద్దురా, నన్ను చంపేస్తుందిరా అని అంటూ ఉంటే అప్పుడే కామాక్షి చంప పగలగొడతాడు రంగా. కామాక్షి చంప పగలగొట్టి ఇక రంగా అయితే అంటూ ఉంటాడు, నిన్ను ఆ ప్రభావతితో ఇక నుంచి నువ్వు మాట్లాడావంటే మాత్రం ఊరుకోను. తను తప్పు చేయడమే కాకుండా నీ చేత కూడా తప్పు చేయిస్తుంది, నీకు అది అర్థం కావడం లేదా అని కామాక్షిని తిడుతూ ఉంటాడు. ఇక రంగా అయితే తరువాత ఇక అలా బాలు మీనా వెళ్ళిపోతూ ఉండగా ఇంతలో ఇక నాట్యం నేర్చుకునే స్టూడెంట్స్ ఇద్దరూ కూడా పక్క నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు ఆ డబ్బులు కొట్టేసింది ఎవరో మనం చూసాము, కానీ ఇప్పుడు ఆ నిజం మనం బయట పెట్టకూడదు అని అంటూ ఉంటాడు స్టూడెంట్ అయితే. అప్పుడే ఇక ఆ మాట విని మీనా అయితే, ఏమండి ఈ పిల్లలిద్దరు డబ్బుల గురించి మాట్లాడుకుంటున్నారు అని అనగానే రైట్రా అని అంటూ ఉంటాడు బాలు. చెప్పరా అసలు ఆ డబ్బుల గురించి, పోయిన డబ్బుల గురించి మీరిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని అనగానే చెప్తారా, లేకపోతే మీరు ఈ డ్యాన్స్ స్కూల్కి ఎందుకు వస్తున్నారో మీ పేరెంట్స్కి చెప్పమంటారా అని అంటూ ఉంటుంది మీనా. వద్దండి, ఆ రోజు ఆ డబ్బులు తీసింది ఎవరో మాకు తెలుసు అని అంటూ ఉంటే ఎవరు, ఇదిగో ఈ వీడియో తీశాను చూడండి అని వీడియోని చూపిస్తాడు. ఇక ఆ వీడియోలో విద్య అయితే డబ్బులు తీస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ రోజు టీచర్ డ్యాన్స్ చేస్తుండగా నాకెందుకో వాటర్ తాగాలనిపించింది. నేను వాటర్ కోసం వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఆ డబ్బాలో నుంచి డబ్బులు తీయడం నేను చూశాను. ఎందుకైనా పనికొస్తుందిలే అని నేనే ఆ వీడియోని నా ఫోన్లో సేవ్ చేసుకున్నాను అని వీడియోని చూపిస్తాడు. వెంటనే బాలు అయితే తన ఫోన్లోకి ఆ వీడియోని ఫార్వర్డ్ చేసుకుంటాడు. అప్పుడే విద్య ఇంత పని చేస్తుందని అనుకోలేదండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా ఇక విద్య దగ్గరికి అయితే వెళ్తారు. ఒక్కసారి ఇక విద్య అయితే బాలు మీనాని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. బాలు మీనాని చూసి ఇక షాక్ అయిపోతూ, ఏంటి మీనా ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. 2 లక్షలు ఎక్కడ పెట్టావు అని బాలు అడుగుతూ ఉంటాడు. 2 లక్షలు ఏంటి బాలు, 2 లక్షలు ఏంటి, నాకేం తెలీదు, నన్నేమీ అడగొద్దు, నాకేం సంబంధం అని అంటూ ఉంటే నువ్వు తడబడుతూ అలాగా వణికిపోతున్నప్పుడే ఆ డబ్బులు నువ్వే కొట్టేశావని నాకు అర్థమైపోయింది. కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంట్లో నువ్వు డబ్బులు కొట్టేశావు కదా, అవి ఆ 2 లక్షలు ఎక్కడ పెట్టావు అని అడుగుతూ ఉంటుంది మీనా. నాకు తెలీదు మీనా అని అనగానే అప్పుడే ఇక విద్యా చంప పగలగొడుతుంది. విద్యా చంప పగలగొట్టి ఇప్పుడు నిజం చెప్పు, ఆ 2 లక్షలు ఎక్కడున్నాయి అని అనగానే నాకు తెలియదనే చెప్తుంది విద్య. సరే మీనా ఊరుకో, ఇదిగో మన దగ్గర తీసినట్టు వీడియో ఉంది, ఆ డబ్బులు తీస్తుండగా వీడియోగా ఉంది కదా మన దగ్గర, చూపించండి ఆ వీడియో, మళ్ళీ అబద్ధం అనుకుంటుంది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే బాలు అయితే వీడియోని చూపిస్తాడు. ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది విద్య అయితే. ఈ వీడియోని మా తమ్ముడి వీడియో ఎలా అయితే సోషల్ మీడియాలో వచ్చిందో ఇది కూడా అలాగే పెట్టిద్దాము, పోలీస్ కంప్లైంట్ ఇద్దాము అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే అది విని ఇక విద్య అయితే ఇక షాక్ అయిపోతూ వీళ్ళు అన్నంత పని చేస్తారని భయంతో అప్పుడే ఇక విద్య వెంటనే మీనా అంత పని చేయకు మీనా, నేను అసలే చాలా పరువుగా బ్రతుకుతాను అని అంటూ ఉంటే, ఛీ ఇదేనా నీ పరువు, పరా ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి తీయలేదని ఇంకా అబద్ధాలు చెప్తూ పరువుగా బతుకుతానంటున్నావా, నీది ఒక బ్రతికేనా అని అంటూ ఉంటుంది మీనా. నన్ను క్షమించు మీనా, నేను అలాంటి దాన్ని కాదు, నా చేత ఇదంతా చేయించింది రోహిణి అంటూ నిజాన్ని బయట పెట్టేస్తుంది. రోహిణికి డబ్బులు అవసరమయ్యి ఆ డబ్బులు కొట్టేసింది, నన్ను తీయమని చెప్పింది, అందుకని అలా తీశాను అని అనగానే ఇక బాలు మీనా ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక బాలు మీనా షాక్ అయిపోతూ, రోహిణి కానీ ఇదంతా అబద్ధమని చెప్పాలి, నువ్వు పోలీస్ స్టేషన్లోనే ఉంటావు అని అంటూ ఉంటుంది మీనా. ఇంతలో ఇక రోహిణి అయితే అటు ఇటు తిరుగుతూ
ఏం జరుగుతుందో ఏంటో టెన్షన్గా ఉంది అని అనుకుంటూ ఉంటూ తన ఫోన్ కింద వదిలేస్తుంది. దాంతో ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అయ్యో, ఫోన్ పగిలిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇంకా ఇదంతా కూడా జరిగింది రోహిణికి చెప్పాలని విద్య ఫోన్ చేస్తుంటే ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక మనోజ్ ఫోన్కి చేస్తే ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను, వెళ్ళాక చెప్తాను చేయమని అని మనోజ్ అంటాడు. తర్వాత బాలు మీనా కోపంతో రగిలిపోతూ ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక మీనా అయితే రోహిణి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇక రోహిణి అయితే ఇదేంటి మీనా ఇంత గట్టిగా అరుస్తుంది అనుకుంటూ ఇక బయటికి వస్తుంది. ఇక బయటికి వచ్చిన తర్వాత అప్పుడే మీనా రోహిణి చంప పగలగొడుతుంది. ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మీనా, ఎందుకే నా కోడల్ని కొట్టావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మీ 2 లక్షలు కొట్టేసింది మీ పెద్ద కోడలే అని అనగానే ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే నాన్న, మీనాని దొంగ అని, మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళని దొంగల కుటుంబం అని ఎంత అవమానించింది నాన్న అమ్మ. కోటీశ్వరరాలు, లెక్కలేనంత డబ్బుంది, ఆస్తుంది అని అంటూ తన పెద్ద కోళ్ళని మెచ్చుకుంటుంది కదా. కామాక్షి అత్తయ్య వాళ్ళ ఇంట్లో డబ్బులు కొట్టేసింది ఈ రోహిణియే అని అనగానే ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. నీ భార్యని కాపాడుకోవడం కోసం నా కోడల మీద నింద వేస్తావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీ కోడల మీద మేము ఉత్తిని నింద వేయడం లేదు అత్తయ్య, మీ కోడలు చేసిన నిర్వాహకం చూడండి అని వీడియోని చూపిస్తుంది. ఆ వీడియోలో విద్య డబ్బులు తీస్తున్నట్టు చూడడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే వీళ్ళు మీరు ఉన్నప్పుడు డ్యాన్స్ అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చారా అని అడుగుతూ ఉంటే ఆ రోజు రోహిణి ఏదో తన ఫ్రెండ్తో పందెం కట్టాను అని చెప్పి నాతో డ్యాన్స్ చేయిస్తూ వీడియో తీసింది, అప్పుడు ఈ విద్య లోపలికి వెళ్ళి డబ్బులు తీసిందేమో అని ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని వెళ్ళి ఆ విద్యని ఆ చెంప ఈ చెంప వాయించే వచ్చాను, ఆ విద్యనే చెప్పింది, ఇదిగో వినండి, నా చేత ఈ పని చేయించింది రోహిణి అని విద్య కూడా చెప్పడం, అది కూడా వీడియో తీస్తాడు బాలు. ఇక అది కూడా చూపిస్తారు. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏంటి రోహిణి, ఏమన్నావు? నువ్వే కదా వంటగదిలో నుంచి వచ్చింది, నువ్వే డబ్బులు తీసుంటావు అని అన్నావు కదా, మరి నువ్వు చేసిందేంటి? అత్తయ్య నన్ను దొంగ అని అంత నిందలు వేస్తూ కొట్టబోతూ ఉండగా ఇంకా నువ్వు ఏమి తప్పు చేయనట్టు ఎలా నటించావు, ఛీ దుర్మార్గురాలా అని తిడుతూ ఉంటుంది మీనా. అప్పుడే ప్రభావతి అయితే ఎందుకు చేసావు, డబ్బులు ఎందుకు తీసావు నువ్వు అని అంటూ ఉంటుంది రోహిణిని. చాలు చాలా మాపు, నువ్వు చేసింది తప్పే కదా నాన్న, ఇవి అత్త అసలు కామాక్షి అత్త డబ్బులే కావు, ఇవి అమ్మ డబ్బులే అని అనగానే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే సత్యమైతే మీ అమ్మకి 2 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయిరా అని అంటూ ఉంటే మా అమ్మకి 2 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నావు? మీకు బాలు మీ శివని విడిపించడానికి నేను 5 లక్షలు లాయర్కి ఇచ్చాను. 5 లక్షలు ఎంతో కష్టపడి కారు తాకట్టు పెట్టి నగలు అమ్మేసి ఇవన్నీ చేసి ఇస్తే ఆ లాయరు 2 లక్షలు కేసు వాపస్ తీసుకోవడానికి అమ్మకి ఇచ్చాడు. నువ్వు చెప్పినా కూడా వినని అమ్మ డబ్బుకి లొంగిపోయి డబ్బు మనిషి అయిపోయి దిగజారిపోయి డబ్బు తీసుకొని కేసు వాపస్ తీసుకుంది నాన్న అని అంటూ ఉంటే అప్పుడే ఇక సత్యం ప్రభావతి చంప పగలగొడతాడు. ఛీ, దొంగల కుటుంబం అని మీనా కుటుంబాన్ని అంటున్నావు, కానీ నీ వెనకాల ఉన్నది చూసుకోవేంటి నువ్వు అని అంటూ ఉంటాడు సత్యం. ఇంతకి దిగజారిపోయావా, డబ్బుల కోసం నువ్వు ఎంత గట్టైనా తింటావా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే అది కాదండి అని అంటూ ఉంటుంది. ఛీ, నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. శివని విడిపించడానికి బాలు వాళ్ళు కట్టిన 5 లక్షలు నువ్వే తీసుకురావాలి, ఎక్కడి నుంచి తీసుకొస్తావో నాకు తెలీదు. 5 లక్షలు నువ్వు తీసుకురాకపోతే నేను ఈ ఇంటిని మొత్తం మీనా పేరు మీద రాసేస్తాను అని షాక్ ఇచ్చేస్తాడు. సత్యమైతే ఆ మాట విని ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. నువ్వు కేసు వాపస్ తీసుకున్నందువల్లే వాళ్ళు 5 లక్షలు లాయర్కి కట్టాల్సి వచ్చింది, కాబట్టి 5 లక్షలు నువ్వే వాళ్ళకి ఇవ్వాలి అని అంటూ ఉంటాడు సత్యం. ఇక సత్యం మాటలకి ప్రభావతి అయితే 5 లక్షలకి ఇన్ని లక్షలకి ఖరీదైన ఇల్లు ఇచ్చేస్తారా అని అడుగుతూ ఉంటే
మారు మాట్లాడుకో, ఇల్లు కాదు, అప్పుడు ఇంట్లో నుంచి నిన్ను కూడా బయటికి తరిమేస్తాను అని సత్యం అయితే షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది.